నిన్న నామినేషన్స్ చాలా వాడి వేడిగా జరిగాయి. హౌస్ మేట్స్ అంతా కూడా చాలా గట్టిగానే నామినేషన్స్ లో పాల్గొన్నారు. మిగిలిన హౌస్ మేట్స్ ఎందుకు హౌస్ లో ఉండటానికి అర్హులు కాదు అన్న నామినేషన్ కారణాలు చెబుతూ గట్టిగానే కంటెంట్ ఇచ్చారు. ఇక నామినేషన్ అయిపోయిన తర్వాత నిఖిల్ కాస్త డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. మెంటల్ గా కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిన నిఖిల్ ని చూస్తూ నిఖిల్ ని ఓదార్చే ప్రయత్నం చేయబోయాడు మణికంఠ. కానీ నిఖిల్ మాత్రం మణికంఠని తన దగ్గరికి కూడా రానిచ్చే ప్రయత్నం అవకాశం ఇవ్వలేదు. నిఖిల్ దగ్గరికి మణికంఠ వెళ్లిన ప్రతిసారి నాకు 2 minutes టైం ఇవ్వు, నేను వచ్చి మాట్లాడతాను, నువ్వు రాకు అంటూ ముఖాన్ని చెప్పేస్తాడు నిఖిల్ మణికంఠకి. ఇక 1-2 సార్లు చూసిన మణికంఠ దానికి బాగా ఫీల్ అయిపోయి సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిఖిల్ సోనియాతో మాట్లాడుతూ ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మణికంఠని చూస్తూ మణికంఠతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిఖిల్. ఇక ఆ సందర్భంలో పోరా, నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు నాతో మాట్లాడుకంటూ కాస్త ఎమోషనల్ గా సీరియస్ గానే చెబుతాడు. అదేంట్రా అలా అంటావు? నేనేం చేశాను అంటే రాత్రి నువ్వు చేసింది నీకు గుర్తులేదా? నేను నీ దగ్గరకు వస్తుంటే నువ్వు నన్ను రానివ్వకుండా అవాయిడ్ చేశావు. నేను బాధలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఓదార్చావు కదా, నాకు అది చాలా బాగా అనిపించింది. నేను ఈ రోజు ఆట ఆడటానికి ప్రధాన కారణం నువ్వే. నాలో ఒక స్పిరిట్ ని నింపావు, అందుకని నువ్వు బాధపడుతున్నావని నిన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తే నువ్వు నన్ను దగ్గరికి రానివ్వలేదు అంటూ నిఖిల్పై కాస్త సీరియస్ అవుతాడు మణికంఠ. ఇక దానికి నిఖిల్ మాట్లాడుతూ అలా ఏం లేదు మామా, నేను అప్పటికే కాస్త డిప్రెషన్ లో ఉన్నాను కదా, మళ్ళీ ఇలా మోటివేషన్ ఇస్తే నేను ఇంకా డిప్రెషన్ లోకి వెళ్తాను, అందుకే నన్ను అలాంటి టైంలో ఒక్క 2 minutes వదిలేస్తే సరిపోతుంది, నేనంతా సెట్ అవుతాను అంటూ చెబితే అలా కాదు నిఖిల్, ఏదేమైనా నువ్వు అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా అంటూ మణికంఠ మాట్లాడతాడు.